హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు గాయత్రి భార్గవి నవరస. మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని కూడా అందరికీ చెప్తున్నాము. అండ్ చాలామంది మెంటల్ హెల్త్ వల్ల అంటే వాళ్ళ మానసిక వేదన వల్ల ఎవరితో వాళ్ళ కష్టం చెప్పుకోలేకపోతున్నారు అని అంటున్నారు. కానీ ఆ మానసిక వేదన ఎందుకు ఉంటుందంటే చిన్నప్పటి నుంచి, అంటే మనం కడుపులో పెరిగే వయసు నుంచి అది స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరైతే ఆల్రెడీ వూమ్ అంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎలాంటి చేంజెస్ అవుతూ ఉంటాయి, దానికి ఒక మదర్ అంటే ఎవరైతే స్త్రీ ఆ చైల్డ్ని బేర్ చేస్తుందో ఎలా ఆలోచించాలి, ఎలా నడవాలి అన్న విషయాలన్నీ కూడా ఇదివరకే మనం మాట్లాడుకున్నాం. మరి అదే కోవలో వెళ్తూ 0 to 6 years వరకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళల్లో మెంటల్లీ ఎలా డెవలప్ అవుతారు, వాళ్ళు మానసికంగా ఎలా వికసిస్తారు వాళ్ళు అన్నది కూడా ఇవాళ మాట్లాడుకుందాము. అండ్ వీ హ్యావ్ హియర్ అవర్ ఎక్స్పర్ట్ సైకాలజిస్ట్ అండ్ ఆల్సో డైరెక్టర్ ఆఫ్ ది న్యూరాన్స్, జాన్ హేమంత్ గారు. నమస్కారం. నమస్కారం, వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లాస్ట్ టైం కూడా మన కాన్వర్జేషన్లో మంచి ఇన్సైట్స్ ఇచ్చారు మీరు మాకు. తెలియని విషయాలు ఎన్నో ఎగ్జాంపుల్స్గా చెప్పారు మాకు. మరి ఇవాళ మనం మాట్లాడుకునేది, మనం లాస్ట్ టైం బ్రెస్ట్ ఫీడ్ వరకు పొట్టలో మీరు అన్నట్టు సీడ్ పడినప్పటి నుంచి బ్రెస్ట్ ఫీడ్ వరకు ఎలాంటి చేంజెస్ వస్తాయి, మానసికంగా ఎలా వాళ్ళు పెరుగుతారు అన్నది నేర్చుకున్నాం. మరి ఇప్పుడు 0 to 6 మాట్లాడుకుందాం. సో 0 నుంచే పిల్లలు పెరిగిపోతారా? అంత చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఏం తెలియదేమో అని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పేదేంటి? చిన్నపిల్లలకు చాలా విషయాలు తెలుసు అండి. మన గురించి తెలియని విషయాలు పిల్లలకు తెలుసు. అవునా? అందుకే దే నో హౌ టు డీల్ విత్ దేర్ పేరెంట్స్ వెరీ ఎఫెక్టివ్లీ. ఎప్పుడు ఏడుస్తే ఏమవుతుంది, ఎప్పుడు ఏడుస్తే రెస్పాండ్ అవుతారు, వాళ్ళ పనులు ఎలా తీయించుకోవాలో వాళ్ళు బాగా స్టడీ చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది చిన్నపిల్లలకి. చంటి పిల్లలు వాళ్ళ పని ఇంకేముంది, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. యువర్ ఐ మూవ్మెంట్స్, యువర్ లిప్ మూవ్మెంట్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, డ్రెస్లో మీద కూడా డ్రెస్ ప్యాటర్న్స్ అన్నీ గమనిస్తారు. అవి ఎలా తేడాలు వస్తే వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. నార్మల్లీ ఏమనుకున్నాం అంటే పిల్లలకి ఏడుస్తారు రెండిటికే, ఒకటి ఆకలిస్తే లేకపోతే నొప్పి వస్తే అని అనుకుంటాం. అండ్ అఫ్ కోర్స్ చూస్తున్నారని బికాస్ చెయ్యి ఇలా అంటే ఇలా చిటికేస్తే ఎక్కడ అని తిరుగుతారు, అంతవరకే మాకు తెలుసు. మీరు చెప్పేదేంటి యాజ్ అ స్పెషలిస్ట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ నెవర్ పుట్ మేకప్ అనుకోండి, ఎప్పుడైతే ఫంక్షన్ పోనికి మేకప్ పెట్టుకున్నారు అనుకోండి, ద బేబీ విల్ నాట్ కమ్ టు యూ బికాస్ యూ ఆర్ సంథింగ్ స్ట్రేంజ్ అండ్ సంథింగ్ డిఫరెంట్. They won't recognize. Even if they recognize, sound familiar గా ఉంది కానీ ఏదో తేడా ఉంది, ఆ తేడాలో రిస్క్ ఎందుకు అన్నట్టుగా వాళ్ళ మీద రారు. దే విల్ క్రై, దే విల్ నాట్ కమ్ టు యూ. మనం ఆ చిన్న పాయింట్స్ గమనించాం. అంతవరకు ఎందుకు, మీరు చున్ని కట్టుకున్నారు అనుకోండి, పల్లో ఉంటుంది, 4 plates ఉంది అనుకోండి రెగ్యులర్ వేసుకునేది, ఆ రోజు మీరు ఒక ఎక్స్ట్రా ప్లేట్ వేసారు అనుకోండి, ద బేబీ విల్ నాట్ కమ్ టు యూ బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ట్రా ప్లేట్. యు ఆర్ డిఫరెంట్. సచ్ కీన్ అబ్జర్వేషన్. చిన్న ఇప్పుడు మీ కమ్మలలో కూడా డిఫరెంట్ హ్యాంగ్ అయ్యేటి ఉన్నాయి అనుకోండి, కలర్ కోడింగ్ ఉంది అనుకోండి, ఇఫ్ ఇట్ డజంట్ మ్యాచ్ దే విల్ ఈవెన్ టెల్ యూ వై ఆర్ యూ వేరింగ్ దిస్ డజంట్ మ్యాచ్. దే హ్యావ్ దట్ మచ్ సెన్స్ ఆఫ్ అడ్మిరేషన్, అబ్జర్వేషన్. అండ్ ఒక రకమైన దే వాంట్ టు లుక్ ఎవ్రీథింగ్ ద సేమ్ ఆల్ ద టైమ్. చేంజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు డైజెస్ట్ అట్ దట్ ఏజ్. చిన్న ఏజ్ లో. పెద్దగైనాక దే వాంట్ థింగ్స్ టు చేంజ్, దట్ ఈస్ డిఫరెంట్. బట్ చిన్న ఏజ్ లో 0 to 6 years లో ఎవ్రీథింగ్ షుడ్ బి యాజ్ దేర్ వరల్డ్ ఈస్ డిజైన్. బికాస్ వాట్ ఎవర్ దే సీ, దే అబ్జర్వ్ ఎ లాట్, దే ఎక్స్ప్లోర్ ఎ లాట్, అండ్ దే ఎక్స్పెక్ట్ థింగ్స్ టు బి ద సేమ్ ఆల్ ద టైమ్. అచ్చా, అందుకనే మనం బయటకు ట్రావెల్ చేసినప్పుడు అప్పుడు తిక్క పెట్టేస్తుంటారు పిల్లలు. ఎగ్జాక్ట్లీ కదా, కొత్త వాళ్ళు, మనం కూడా కొత్తగా ఉంటాము. పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కో, లేకపోతే జనరల్లీ కూడా ఇలా బయటకు వెళ్తే స్ట్రేంజర్స్ ని చూసి ఏడుస్తారు. బికాస్ దే అబ్జర్వ్. And another thing why they generally don't like these parties, functions is attention is too much on them. అందరూ వచ్చి ఎంత ముద్దుగునా గిచ్చటము, బట్టలు ఆవటము, ఇంకేదో చేయటము, ఏదో కమెంట్స్ పాస్ చేయటము, దే డోంట్ లైక్ ఇట్. వర్స్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అంటే దే డోంట్ రెస్పెక్ట్ చిల్డ్రన్. మెనీ పీపుల్ పిల్లలే కదా అనుకో లైట్ తీసుకుంటా, పట్టించుకోరు. అంటే పిల్లలకు కూడా మర్యాద ఇవ్వాలన్నా అనే కాన్సెప్ట్లో ఉంటారు. కానీ ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ హ్యావ్ సంథింగ్ అని అడగండి, ఎంత హ్యాపీగా ఉంటారు పిల్లలు. ఇట్రా నువ్వు అది ఏం చేస్తున్నావు అనే వరకు వాళ్ళకి ఇంకా దే గెట్ హర్ట్. సో దీస్ స్మాల్ థింగ్స్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఎ చైల్డ్స్ లైఫ్. అది మనం అడల్ట్స్ బాగా గమనించుకోవాలి. ఈవెన్ వెన్ ఐ వాంట్ టు టచ్ ఎ వెరీ స్మాల్ చైల్డ్, ఇన్ఫెంట్ బేబీ, వాళ్ళ పేరెంట్స్ అడుగుతా ఇలా అనొచ్చా అని అడిగి తర్వాత యూజువల్లీ ముట్టుకోకుండానే పలకరిస్తా. రైట్.
సో అది యూజువలీ మనం అబ్రాడ్ లో ఎక్కువ చూస్తుంటాం Yeah. అలాంటి కల్చర్. ఆ టచ్ కూడా, the touch also, the way you touch, no, you may be very hard in while you touch up. They will feel it. Amma, there is something which is unpleasant. So they'll cry. They don't want to be with you. They immediately move away. అదే స్మైల్ ఉంది, మన జెంటల్ టచ్ ఉంది, చాలా లవ్ అండ్ కంపాషన్ యూ కెన్ ఫీల్ ఇన్ ద టచ్, బికాస్ దేర్ ఇస్ ఎనర్జీ ఫ్లోయింగ్ త్రూ యువర్ ఫింగర్స్. దే కెన్ ఫీల్ దోస్ ఎనర్జీస్. పిల్లల లోపల మెయిన్ వైబ్స్. ఇప్పుడు మీరు ఒక చీకటి గదిలో పిల్లల్ని వదిలేశారు అనుకోండి, దే విల్ నాట్ ఫాల్ డౌన్ అగైన్స్ ద ఫర్నిచర్. దే కెన్ ఫీల్ ద ఫర్నిచర్. మనమేమో చీకట్లో ఏడ దెబ్బలు తాకుతాయేమో పడిపోతారేమో మనం అనుకుంటాం, కానీ వద్దండి, యూ లీవ్ ఏ 1.5 year old or even a 1 year old child, the child will not fall on furniture. Because that sense will tell there's some obstruction there, it move. Like the bat, no? గబ్బిలం ఉంటుంది కదా, ఆ గబ్బిలం ఏం చేస్తుంది, ఏదైనా కూడా ఆ సౌండ్ తోని ఇట్ గెట్ ఇట్ సౌండ్ బ్యాక్ అండ్ ఇట్ ఈస్ బ్లైండ్. కరెక్ట్. బ్యాట్స్ కాంట్ సీ బట్ దే కెన్ ఫీల్ యాజ్ పర్ ద వైబ్స్, సౌండ్ వైబ్స్. అట్లా పిల్లల లోపల చాలా వైబ్స్ ఉంటాయి. There was one girl, blind girl undindi. She was a little grown up teenager. One day she called me and said, "Sir, I saw a snake crawling by. I got so scared." Anandi. I said, "How did you see a snake?" "No, I could feel the snake moving." Anandi. That is how they see it. That is why if you see these blind children or any other children with one sense organ not functioning, their other sense organs will be more active. And they can feel it. Correct. They can sense it. అదే చిన్న పిల్లల లోపల, బికాస్ దేర్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ స్టిల్ డెవలపింగ్, ఆల్ ద సెన్సెస్ జాయిన్ టుగెదర్ యాజ్ వన్ సింగిల్ సెన్స్. దే కెన్ ఫీల్. అందుకే మీరు పిల్లలతో మాట్లాడినా మాట్లాడకపోయినా, యువర్ టోన్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ద లాంగ్వేజ్, వాట్ యూఆర్ స్పీకింగ్, హౌ యూఆర్ స్పీకింగ్ అఫెక్ట్స్ ద చైల్డ్. అంతెందుకు, ఇఫ్ యూ లుక్ అట్ వెరీ కీన్లీ అట్ లిటిల్ బేబీస్, దే లుక్ ఇన్ టు యువర్ ఐస్, దే కెన్ రీడ్ యువర్ ఐస్ అండ్ దే కెన్ ఫీల్ త్రూ యువర్ ఐస్ అన్నట్టు. కళ్ళకెళ్ళి వాళ్ళకి తెలిసిపోద్ది టు గో టు యూ ఆర్ నాట్ టు గో టు యూ. Oh yeah. We underestimate children because we don't know their level of understanding. మనకు అర్థం కాదు. ఓకే. అంటే మనం అండర్స్టాండ్ చేసుకున్నట్టుగా ఇంటర్ప్రిటేషన్ ఉండకపోవచ్చు, బట్ దేర్ సెన్సెస్ నో, ఇట్ ఇమ్మీడియట్లీ టెల్ డూ ఇట్, డోంట్ డూ ఇట్, గో ఆర్ డోంట్ గో. సింపుల్. ఓకే. సో మనం 0 to 6 అనుకున్నాం కాబట్టి, సో డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, ఏమేం జరుగుతాయి, ఏ స్టేజెస్ లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది వాళ్ళకి, మెంటల్ డెవలప్మెంట్? ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్టర్ ఏ చైల్డ్ ఈస్ బోర్న్, వాళ్ళ లోపల స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండి, ఎంత పరిగెత్తితే, ఎంత వాళ్ళ లిమ్స్ యూజ్లో ఉంటే అంత వాళ్ళ స్పీచ్ డెవలప్ అయ్యే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వై చిల్డ్రన్ హూ ఆర్ క్యారీడ్ అరౌండ్ ఆల్ ద టైమ్, చిన్న బేబీ కదా అని పట్టుకొని ఎత్తుకొని తిరుగుతుంటారు చూడండి, ఆ పిల్లల లోపల స్పీచ్ చాలా డిలే అవుతుంది. దే వోంట్ ఇమీడియట్లీ గెట్ ఇన్ టు ద స్పీచ్. So motor skills are related to vocal skills. Yes, very much. So those children who get up fast and run fast earlier, they get speech also very fast. Early they get the speech. And the other part is, the more you talk to a child, the child will be able to talk back. Communication happens two ways. ఇప్పుడు many children, పేరెంట్స్ ఎవరు మాట్లాడలేదు అనుకోండి, టీవీ ముంగట కూర్చున్నారు అనుకోండి, they only listen to the TV and they will try to gibberish of the TV. టీవీలో వచ్చి వాళ్ళు రకరకాల ఛానల్స్ మారుస్తూ ఉంటారు, ఈ భాష ఆ భాష ఆ భాష ఈ భాష. కోవిడ్లో చాలా అయింది. చాలా మంది పిల్లలు అన్ని లాంగ్వేజెస్ చూసుకోవటము, ఏ లాంగ్వేజ్ మీద పట్టుదల లేదు, పట్టింపు లేదు, అన్ని పికప్ చేస్తారు, బికాస్ ఓన్లీ సౌండ్స్ ఫర్ దెమ్, ఇట్ ఈస్ నాట్ లాంగ్వేజ్ ఫర్ దెమ్. సో వెన్ దే టాక్, దే విల్ ఓన్లీ మేక్ సౌండ్స్, దే డోంట్ నో వాట్ దే ఆర్ సౌండ్ దే ఆర్ మేకింగ్. ఇంకా వినే వాళ్ళకి కూడా అర్థం కాదు వీడు ఏం మాట్లాడుతుందని. అట్లాంటి చాలా కేసెస్ ఉండే. It took 2 to 3 years for those children to get back to normal speech. ఎందుకంటే మనం ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే అలా వర్క్ అవుతుంది. సో ద ఫస్ట్ 2 years ఆఫ్టర్ బర్త్, పిల్లాడు పుట్టినాక 2 ఏళ్ల వయసు లోపల స్పీచ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ 2 ఏళ్లలో ఒక 20 భాషలు మీరు పిల్లగాడికి ఎక్స్పోజ్ చేశారనుకోండి, 20 భాషలు స్పష్టంగా నేర్చుకుంటారు. 20 భాషలు నేర్పిస్తే నేర్చుకునే ప్రోగ్రామ్ కాదు. 20 మంది 20 భాషలు మాట్లాడే వాళ్ళు చుట్టుముట్టు ఉన్నారు అనుకోండి, ఎవరితో ఏ భాష మాట్లాడితే వాడు ఆ భాష పికప్ చేసుకుంటాడు. అందుకే ఒక కాస్మోపాలిటన్ సొసైటీ ఉందనుకోండి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, లేదంటే కాలనీ ఉందనుకోండి, గేటెడ్ కమ్యూనిటీ ఉంది, ఒక ఇంట్లో బెంగాలీ వాళ్ళు, ఒకరు మరాఠీ వాళ్ళు, తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఎవరింటికి పోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ భాష మాట్లాడుకుంటుంటారు. దే జస్ట్ పికప్ క్యాజువల్లీ బికాస్ దట్ ఈస్ ద లాంగ్వేజ్ పొటెన్షియల్. Okay, it's just the sound and the vibrations which they get. అది వాళ్ళు కోఆర్డినేట్ చేసేసుకొని దిల్ బిల్డ్ అప్ ద లాంగ్వేజ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్.
ఓకే. ఆ 2 years is very crucial for language development. లాంగ్వేజ్ డెవలప్మెంట్ Yeah. కి 2 ఏళ్ళు, రెండేళ్ళు ఫస్ట్ 0 2 to years. 2 Yeah. 2 వరకు మనం బాగా ఎంత భాష ఫోకస్ వస్తుంది. గా కూర్చోబెట్టి చేపిస్తే అంత చక్కగా వర్కౌట్ అవుతుంది. మ్మ్. అందుకే స్పీచ్ థెరపిస్టులు లాంగ్వేజ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లాష్ కార్డులు పెట్టుకొని ఫోనెటిక్స్ సౌండ్స్ తయారు చేసుకొని అవి చూపించుకుంటూ పిల్లగాడితో చెప్పిస్తూ ఉంటారు. మ్మ్. అది జనరల్ గా 4 years 5 years వచ్చినాక స్పీచ్ ఇంకా రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసే వరకు ఇట్ ఈస్ క్వైట్ లేట్. మ్మ్. అదే ఫస్ట్ 2 years లో చేసి ఉంటుంటే ఇట్ వర్క్స్ అవుట్ వెరీ వెల్. వెరీ వెల్. ఓకే. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వీ డూ టెస్టింగ్ నవ్ అండ్ దెన్. మ్మ్. యూ నీడ్ టు టెస్ట్ వెదర్ ద చైల్డ్ ఈజ్ హార్డ్ ఆన్ హియరింగ్, మ్మ్. వినపడలోనే ఏమైనా ప్రాబ్లం. ఎందుకంటే వినటం తక్కువ ఉంటే సౌండ్ రాదు, అది పికప్ కాదు, దే కాంట్ రీప్రొడ్యూస్ ద సౌండ్. మ్మ్. మ్మ్. సో దానికి తప్పకుండా చాలా టెస్ట్లు చేసుకోవటం చాలా అవసరం. స్పూన్తో సౌండ్ కొట్టడము, పిల్లాడు రెస్పాండ్ అవుతుండా, ఎంతవరకు సస్టైన్ చేయగలుగుతుండో సౌండ్ని, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. అవును, చిటికేస్తారు, గిలకేస్తారు, yes. ఏదో ఇస్తుంటారు. అవన్నీ చేసి మనం గమనించుకుంటా ఉండాలి పిల్లాడి లోపల. ఎందుకంటే 0 to 6 years లోపల లాట్ ఆఫ్ చేంజెస్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పిల్లాడి లైఫ్లో. ఓకే. ఆ టైంలో మనం గమనించుకోవటం చాలా ఇంపార్టెంట్. మానిటరింగ్ చేయాలి, టెస్టింగ్లు చేయాలి, అండ్ ఎన్ష్యూర్ దట్ ఎక్కడైనా ఏమైనా గ్యాప్ వస్తే ఆ గ్యాప్ని ఫిల్అప్ చేసేటట్టుగా. సో ఆబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. Yeah. మనం ఏదో పిల్లలు ఆడుకుంటున్నారా పడుకున్నారా అని Yeah. కాకుండా వాళ్ళు ఎలాంటి Yeah. బిహేవియర్ చేస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం Yeah. చేస్తున్నారు అని Yeah. చూస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ ఈటింగ్ ఫుడ్. భోజనం చేయడం. పిల్లలకు మిక్స్ చేయడము అలవాట్లేదు, ఎందుకంటే మిక్స్ చేసి పెడతాం రెడీగా. అవును, ఒకసారి ఇవ్వండి, ఒక 4-5 రోజులు పిల్లలు కింద పడేస్తారు. అవును. దానికి కూడా మనం చర్యలు తీసుకొని ఒక నాప్కిన్ పెట్టి ప్లేట్ సరిగా పెట్టి ఆజమ్ టు మిక్స్ దర్ ఫుడ్ 2-3 days లో దే విల్ స్టార్ట్ మిక్సింగ్ ఇట్ ప్రాపర్లీ. ఆ మిక్సింగ్ తో ఏమవుతుందంటే ఈ మూవ్మెంట్ ఆఫ్ ద ఫింగర్స్ దే ఆర్ ఆల్ కనెక్టెడ్ టు ద నర్వస్ సిస్టమ్ టు ద బ్రెయిన్. ఎంత ఫింగర్స్ బిజీగా ఉంటే బ్రెయిన్ అంత డెవలప్ అయ్యే స్కోప్ ఉంటుంది. వేళ్ళు. అందుకే మీరు చూడండి, ఈ సెల్ ఫోన్లు పట్టుకొని ఓన్లీ మౌజ్ యూజ్ చేస్తారు చూడండి, వాళ్ళతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఒక్క పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్ అవుద్ది, ఆల్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ డల్. సో దే బికమ్ ఎక్స్ట్రాడనరీ ప్రాబ్లమ్ చిల్డ్రన్ ఇన్ ద సొసైటీ. పిల్లలు తినరు, చేతులతో తినిపిస్తూ ఉంటారు, అది కూడా డేంజరస్ పాయింట్. సో పిల్లలకు కలుపుకోవటము తినటం అలవాటు చేసామనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ అవుతుంది, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అవుతుంది. ఇవన్నీ అవుతాం వల్ల దే ఆర్ యాక్చువల్లీ డెవలపింగ్ దేర్ స్కిల్స్. ఆ స్కిల్ డెవలప్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. అంటే చిన్నపిల్లలు మన స్కూల్లో వేసినప్పుడు Yeah. వాళ్ళకి క్లే ఇస్తారు, Yeah. మట్టి, Yeah. లేకపోతే క్యారెట్ అలాంటివి ఇచ్చి గ్రేట్ చేయమంటారు. Yeah. ఇలా రకరకాల Yeah. ప్రయత్నాలు చేస్తూ ఇంట్లో ఉంటారు. కూడా చపాతీ తాడు, చేయడానికి దారం పిండి ఇచ్చి, కలపటం చేయడం కూడా చపాతీ we allow పిండి them to do it. ఇస్తాం. Yeah. అవును, అవును, అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వి మస్ట్ ఆస్క్ దెమ్ టు వాష్ దేర్ హ్యాండ్స్ బిఫోర్ మిక్సింగ్. అవును. ఇట్లాంటివన్నీ చిన్న చిన్న నేర్పించుకుంటా ఉంటే ఇవన్నీ ఇంట్లో తల్లి చక్కగా చేయించగలుగుతుంది. కరెక్ట్. గ్రాండ్ పేరెంట్స్ ఇలాంటి చేయించేవాళ్ళు. పూలు అల్లుటము, అవును. యూ నిట్ ద ఫ్లవర్స్ ఆర్ యూ కెన్ ఈవెన్ యూజ్ ఎ పిన్ అండ్ డూ ద ఫ్లవర్స్. ఇవన్నీ వేర్ పార్ట్ ఆఫ్ ద ఎర్లీ డేస్ ఎక్సర్సైజెస్. బియ్యం ఏరటము, ముగ్గులు వేయటము, దీస్ ఆర్ ఆల్ ఫింగర్ ఎక్సర్సైజెస్. వెన్ యూ డూ దీస్ చిల్డ్రన్ వేర్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్. నాట్ ఇన్ ఇంటెలిజెన్స్, దే కెన్ కీప్ దెమ్సెల్వ్స్ అట్ పీస్. ద మోర్ ఫింగర్స్ యూస్ చేస్తే ద మోర్ ద బ్రెయిన్ ఈజ్ అట్ పీస్. బికాస్ బ్రెయిన్కి ఆహారం అది. మన కడుపుకి ఎట్లయితే భోజనం పెడితే ఆహారం తీరుతుందో, బ్రెయిన్ విల్ ఆస్క్ ఫర్ యాక్టివిటీస్. అందుకే చిన్న పిల్లల్ని చూడండి, టాడ్లర్స్ ప్రతిదీ లాగుతూ ఉంటారు, ప్రతిదీ చూస్తూ ఉంటారు, నోట్లో పెట్టుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి ఇదేంటి అదేంటి. బట్ దే మస్ట్ ట్రై, దే మస్ట్ ఫీల్ సంథింగ్. ఆ ఫీలింగ్ అనేది ఎక్స్ప్లోరేషన్ అన్నట్టు. చిల్డ్రన్ విల్ ఎక్స్ప్లోర్. బ్యూటిఫుల్, వెరీ నైస్. అవును, శ్లోకం కూడా ఉంది, కరాగ్రే వసతే లక్ష్మి అంటాం. వేళ్లలోనే అంత ఉంది, పొద్దునే దీన్ని దండం పెట్టుకోమా అంటారు. సో సో అది 2 years వరకు. అండ్ వాట్ ఎల్స్, ఇంకేమవుతుంది తర్వాత డెవలప్మెంట్? దెన్ కమ్స్ ద లాంగ్వేజెస్, యూసేజ్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఎలా వాడాలి. అందుకే మీరు చూడండి, బోర్డంత కథలు చెప్తా ఉంటారు పిల్లలు. 2 years తర్వాత నాన్ స్టాప్ దే విల్ కీప్ ఆన్ టాకింగ్. దే వాంట్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ సీ హౌ మచ్ దే హావ్ లెర్న్డ్ అండ్ హౌ ఇట్ ఈస్ మేకింగ్ అన్ ఇంపాక్ట్. ఒక 5-year-old అయితే ఒక స్కూల్లో పోయి టీచర్తో చెప్పాడు, మా ఇంట్లో ఏమైంది తెలుసా, ఈరోజు మా డాడీ ఒక సాస్ పెన్ తీసుకుని మా మమ్మీని బాగా కొట్టాడు అన్నాడు. కొట్టి బెడ్రూమ్లో లాక్ వేసేసాడు, నన్ను స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అని. ఇక టీచర్ బాగా కంగారు పడిపోయి ప్రిన్సిపల్ చెప్తే వాళ్ళు పరిగెత్తిపోయి ఇంటర్ బయట చూస్తే అమ్మ బాగానే ఉంది. ఏమైందంటే రాత్రి వాడు టీవీ చూస్తూ ఉంటే టామ్ అండ్ జెర్రీ, టామ్ సాస్ పెన్ తీసుకొని జెర్రీని కొడతా ఉంటే చేస్తూ ఉంటే, ఇప్పుడు ఫాదర్ మదర్ని క్యారెక్టర్స్ మార్చేసి స్టోరీ చెప్పాడు. ఎందుకు చెప్పారంటే, మామూలుగా టామ్ అండ్ జెర్రీ స్టోరీ చెప్తే వినదు కదా టీచర్. అవును, టూ మచ్ కార్టూన్స్ చూస్తున్నావు, ఏదో ఒకటి చెప్పేసి నోరు మూగిపించేస్తాగా, బట్ ట్విస్ట్ చేస్తాడు. యూ సో ఇంటెలిజెంట్. He just changed the characters, they told the same story. But it created the whole commotion. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడటం బాగా ఇష్టం. దే వాంట్ టు ట్రై అండ్ టాక్ అవుట్. ఏదో అబద్ధాలు చెప్పాలి, ఏదో కథలు చెప్పటం అనే పాయింట్ కాదు. ద కమ్యూనికేషన్, వాంటింగ్ టు ఎక్స్ప్లోర్ అండ్ సీ హౌ ద రియాక్షన్ ఇస్.
అందుకే మేము ఇప్పుడు చాలా మంది టీచర్ ట్రైనింగ్ టీచర్స్కి ఏం చెప్తామంటే టాక్ లెస్ యాజ్ ఎ టీచర్, లిసన్ మోర్ టు ద చిల్డ్రన్. లిసనింగ్ ఇస్ ఇంపార్టెంట్ వెరీ స్కిల్. ఇంపార్టెంట్. పిల్లలు ఏది మాట్లాడినా కూడా న్యాయమే. వాట్ ఎవర్ నాన్ సెన్స్ ఇట్ మైట్ ఫీల్ టు యూ, లిసన్ టు దెమ్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దట్. మీనింగ్ లేకపోయినా కూడా ఇట్ ఈస్ ద టెస్టింగ్ ఆఫ్ దర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇలా మాట్లాడితే ఎట్లుంటుంది, అలా మాట్లాడితే ఎట్లా ఉంటే భలే కథలు చెప్తారు. అండ్ వాయిస్ మాడ్యులేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. అందుకే ఆ టైంలో సింగింగ్, మ్యూజిక్ ఇట్లాంటి ఇంట్రడ్యూస్ చేస్తే ఇట్ హెల్ప్స్ దెమ్ విత్ దర్ కమ్యూనికేషన్ స్కిల్స్. దే విల్ షౌట్, దే విల్ స్క్రీమ్, దే విల్ మేక్ డిఫరెంట్ సౌండ్స్. అందుకే చాలా రైమ్స్ చూడండి పిల్లలకి, చిన్న పిల్లలకి డిఫరెంట్ నాయిజెస్ లైక్ ఓల్డ్ మ్యాక్డొనాల్డ్ హ్యాడ్ ఏ ఫార్మ్, దే మేక్ సౌండ్స్. ఇవన్నీ బేసికలీ ఇస్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందుకే ఫొనెటిక్స్ చూడండి, మీరు ఫొనెటిక్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ సౌండ్స్. కరెక్ట్. ఇట్స్ నాట్ అబౌట్ ఏబిసిడి ఆర్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సౌండ్స్, హౌ యుల్ యూజ్ ద సౌండ్. ఆ సౌండ్ తో మీరు ఎలా చేస్తారు, తెలుగులో కూడా అవే ఏదైనా సౌండ్సే. సో ఆ సౌండ్ ని మనం ఎలా ఉపయోగించుకుంటాం, ఆ సౌండ్ తో మనం కొత్త సౌండ్ ఏం తయారు చేస్తాము, సౌండ్ ఎట్లా రిథమ్ లో పెడతామా, సౌండ్ ఎలా వర్డ్స్ లో చేస్తామా, సౌండ్ ఎలా సెంటెన్సెస్ లో ఫార్మ్ చేస్తామా, ఇట్ ఈస్ ఆల్ లెఫ్ట్ టు ద చైల్డ్. దట్ ఈస్ హౌ ఎ లాంగ్వేజ్ ఇస్ లెర్న్డ్. సో లాంగ్వేజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఎ చైల్డ్ షుడ్ హ్యావ్. ప్రాబ్లం ఏమవుతుందంటే జాబ్ టైంలో ఇంటర్వ్యూస్ అయినప్పుడు మెనీ చిల్డ్రన్ డోంట్ నో హౌ టు టాక్ ఇన్ ఇంటర్వ్యూ. అవును. ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్. చిన్నప్పటి నుంచి నేను కమ్యూనికేట్ చేయాలనే కాన్సెప్ట్ లేదు. అది అలా 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 పెరిగిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంచెం స్టెప్స్ తీసుకొని పేరెంట్స్, టీచర్స్ మేక్ ద చిల్డ్రన్ టాక్ అండ్ వీ లిసన్ టు మోర్. మెనీ టైమ్స్ ఏమవుతుందంటే పిల్లలు వచ్చి ఏదైనా కథలు చెప్పినా, ఏం చెప్పినా కూడా షటప్, డోంట్ మేక్ నాయిస్ అని కట్ చేస్తారు, నోరు మూసుకుంటారు, మనకు ఓపిక లేక. కానీ వాళ్ళకు మనం ఫ్రీడమ్ ఇస్తే దే విల్ టాక్ ఎ లాట్. అట్లానే సేమ్ టైం లెట్ ద చిల్డ్రన్ టాక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఫ్రమ్ డిఫరెంట్ పర్సన్స్. ఇట్ హెల్ప్స్. మీరు తర్వాత హై స్కూల్కి పోయినాక ఇంకేదైనా లెవెల్కి పోయినాక ఒక లాంగ్వేజ్ పెట్టి ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎస్పెషల్లీ తెలుగు ఫ్యామిలీస్ లో హిందీ నేర్పిస్తే అబ్బా హిందీ అంటారు. ఎందుకంటే ఆ స్కిల్ ఆఫ్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ లేదు. ఆ స్కిల్ ఆఫ్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ హ్యాపెన్స్ ఇన్ ద ఫస్ట్ 2 years. అండ్ దెన్ లేటర్ తర్వాత కూడా దాన్ని ఉపయోగించుకుంటా ఉంటే హౌ దే ఆర్ రియాక్టింగ్, హౌ దే ట్రైన్, దే ఆల్ డూ ఇట్. అందులో మళ్ళీ వి ఆల్సో షో దెమ్ సైలెన్స్ ఈజ్ ఆల్సో కమ్యూనికేషన్. ఎంత సైలెంట్ గా ఉంటే అంత యూ కెన్ కమ్యూనికేట్ బెటర్ అన్నట్టుగా కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో సైలెన్స్ ఆల్సో ఈజ్ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. మనం ఏమో వినొద్దు, వినటం వలన సౌండ్ ఎక్కువ అవుతుంది అని కీప్ షటప్ అని అంటాం. నో, బట్ ఇఫ్ యూ పిల్లలకు నేర్పించా అనుకోండి, సిట్ క్వైట్లీ అండ్ లిసన్ టు ద సౌండ్స్ అరౌండ్ యూ, దే విల్ స్టార్ట్ లిసనింగ్. Then you ask them to make the sounds what you listen, they'll make sounds. Definitely. It's all communication skill అన్నట్టు. ఇవన్నీ జోరుగా మనం 6 years వరకు ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయించాం అనుకోండి, కమ్యూనికేషన్ గోస్ టు అన్ ఎక్స్ట్రాడినరీ లెవెల్స్. ఓకే. సో 0 to 6 అసలు రకరకాల భాషలు సౌండ్స్ వింటారు. సౌండ్స్ బట్టి దాని తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ 2 years మాట్లాడడం మొదలెడతారు. ఎగ్జాక్ట్లీ. అది 0 to 5 అంటారు. రకరకాల కథలు చెప్పడం. అండ్ కరెక్ట్ అండి. ఎందుకంటే స్పెషల్లీ మనం కాస్మోపాలిటన్ లో చూస్తే ఇక్కడ అపార్ట్మెంట్స్ వాళ్ళు హిందీ వాళ్ళతో హిందీ మాట్లాడేస్తారు, తెలుగు వాళ్ళతో తెలుగు మాట్లాడతారు, తమిళ వాళ్ళతో తమిళ్ మాట్లాడేస్తారు పిల్లలు, ఇంగ్లీష్ వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడతారు. దట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎ చైల్డ్. దాన్ని మనం గుర్తించి దాని తగ్గట్టుగా మనం సపోర్ట్ చేసుకుంటూ పోతే, ఇన్పుట్స్ ఇస్తా ఉంటే దే విల్ హ్యాపీలీ లెర్న్. లాంగ్వేజ్ కాకుండా ఇంకేంటి డెవలప్మెంట్? ఆఫ్ కోర్స్ ఇట్స్ ద స్కిల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ స్కిల్స్ ఉంటాయి. మనం జనరల్ గా మోటార్ స్కిల్స్ అంటాం. ఓకే, అది లిమిటెడ్ టు కిచెన్ అన్నప్పుడు ఏమవుతుంది, కత్తి ఇచ్చి కూరగాయలు కొట్టడం, అమ్మ చేయి కోసుకుంటాడు, ముందే మనం డిసైడ్ అయిపోతాం. కత్తి ఎలా పట్టుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఒకసారి 2-3 సార్లు డెమో ఇచ్చారు అనుకోండి, వాడు ఎంత చక్కగా కట్ చేస్తాడు వితౌట్ కటింగ్ హిస్ ఫింగర్. కరెక్ట్. వీ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ ద చైల్డ్ టు డూ ఇట్. అలాగే స్టవ్ దొరికిపోతే చేయి కాల్చుకుంటాడేమో అని స్టవ్ దొరికిపోనివ్వరు. దేర్ ఆర్ మదర్స్ హూ మేక్ ద చైల్డ్ సిట్ నియర్ ద స్టవ్ అడ్జసెంట్ టు ఇట్. దోశలు వేయటం నేర్పిస్తారు, ఇడ్లీలు వేయటం నేర్పిస్తారు, పొయ్యి మీద వేడివేడిగా. దట్ ఈస్ వాట్ ద స్కిల్ ఈస్ ఆల్ అబౌట్. నేను మా అబ్బాయిని అలాగే స్టవ్ పక్కన కూర్చోబెట్టుకుని చెప్తూ చేసేదాన్ని. అండ్ దే లవ్ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆ తర్వాత ఇవన్నీ నేర్చుకోకుండా తర్వాత పెద్దగా అవుతా ఉంటే అత్తగారింటికి పోయినాక వంటలు చేయాలి నేర్చుకోవాలంటే నథింగ్ వర్క్స్. ఇప్పుడు మీరు ఏ వర్క్ చేసినా కూడా అన్ని నేనే చేయాలని ఇంట్లో పని కూడా అంటారు పిల్లలు, ఈవెన్ దో దే డోంట్ డూ ఎనీథింగ్. అంటే దిస్ ఇస్ హౌ ద సైకాలజీ వర్క్స్. స్కిల్ బేస్డ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే దే విల్ పికప్ లాట్ ఆఫ్ థింగ్స్, ఎస్పెషల్లీ కుకింగ్ స్కిల్. నేను చాలా మంది బాయ్స్ కి చెప్తా, డోంట్ ఎక్స్పెక్ట్ టుమారో యువర్ వైఫ్ విల్ కమ్ అండ్ కుక్ ఫర్ యూ. నౌ డేస్ గర్ల్స్ ఆర్ నాట్ కుకింగ్. I keep telling them that they understand. Yes, and boys love to learn to cook. Girls ఈ మధ్య సర్వైవల్ స్కిల్స్ అండి, అందరూ నేర్చుకోవాలని అనిపిస్తుంది. సర్వైవల్ స్కిల్స్ ఇవి, బతకాలి కదా. అది అబ్బాయి అమ్మాయితో సంబంధం లేదు. మనం బట్టలు కుట్టుకోవాలంటే మనం చిరిగిపోతే మనమే కుట్టుకోవాలి, అమ్మాయి కుడుతుందని లేదు. చాలా మంది బాయ్స్ కి నేను చెప్తా ఉంటాను, మీరు ఇప్పుడు నేర్చుకోండి
కుకింగ్ స్కిల్స్, ఎస్పెషల్ కుకింగ్ స్కిల్స్, హౌస్ కీపింగ్ స్కిల్స్ అంటే వాళ్ళు వినకపోయేవారు. ఇప్పుడు బయట వేరే కంట్రీస్కి పోతారు, అక్కడ సర్వైవల్కి దే మస్ట్ కుక్ ఫర్ దెమ్సెల్వ్స్. అప్పుడు దే కాల్ మీ అప్ అండ్ సే నౌ వి అండర్స్టాండ్ వై యూ కీప్ ఆన్ టెల్లింగ్ ఇట్స్ సో డిఫికల్ట్ టు లెర్న్ నౌ అండ్ కుక్. యూట్యూబ్ ఉంటుంది, యూట్యూబ్లో కుక్ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ ప్యాషనేట్, ఇట్ ఇస్ జస్ట్ కుకింగ్. ప్యాషనేట్ కుకింగ్ రావాలంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేయడంతో వెరీ ఇంపార్టెంట్. హౌస్ కీపింగ్ ఎందుకంటే 2.5 years పిల్లలు చీపురు తీసుకుని ఎంత ముద్దు ఉడవాలని ఉంటారో మనం ఊడనివ్వం. చీపురు పాటు చేస్తాడు, ఇల్లు ఆల్రెడీ డర్టీ చేస్తాడు, మళ్ళీ డర్టీ చేస్తాడు అనుకోని వీ డోంట్ అలౌ చిల్డ్రన్ టు డూ ద హౌస్ కీపింగ్ వర్క్. బట్ గుడ్ మదర్స్ ఆర్ దోస్ హూ విల్ మేక్ ద చిల్డ్రన్ డూ ద హౌస్ కీపింగ్ వర్క్స్. అండ్ ఎస్పెషల్లీ యూజ్ ఆఫ్ వాటర్ ఆల్సో. బాత్రూంలో వాటర్ ఎట్లా యూజ్ చేయాలి, చేతులు ఎలా కడుక్కోవాలి, టాయిలెట్ ట్రైన్ అవ్వాలి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎక్సర్సైజెస్. సో వీ కాల్ దెమ్ యాజ్ ఎక్సర్సైజెస్ ఆఫ్ ప్రాక్టికల్ లైఫ్. అంటే లైఫ్లో ప్రాక్టికల్గా చేయాల్సిన పనులు నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్. లైక్ హౌ టు వాష్ యువర్ హ్యాండ్స్, హౌ టు కోంబ్ యువర్ హెయిర్, హౌ టు పాలిష్ యువర్ షూస్, హౌ టు కీప్ యువర్ ఫేస్ క్లీన్ అండ్ నీట్ బై యూజింగ్ ఎ క్లాత్. ఎవ్రీ టైమ్ యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ద వాటర్, ఎవ్రీ టైమ్ యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ద సోప్. ఇవన్నీ పాయింట్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎక్స్పోజర్ అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం. విత్ ఎక్స్పీరియన్స్ వెన్ దే లెర్న్ ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. అందుకే ఫస్ట్ 6 yearsలో పర్టికులర్గా ఫస్ట్ 6 years ఎందుకు అంటున్నామంటే ఎలా అయితే పుట్టినప్పుడు 25% బ్రెయిన్ డెవలప్ అవుతుందో 6 years ఏజ్ వచ్చే వరకు 90% బ్రెయిన్ డెవలప్ అయిపోతుంది. సో ప్రొఫెషనల్గా నేను ఒక 6-year-old చైల్డ్ ఎట్లా చూస్తానంటే ఈ 90% అని అడల్ట్ అని చూస్తా. దట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎ చైల్డ్స్ కేపబిలిటీస్. అందుకే ఎక్స్ట్రాడినరీ చిల్డ్రన్ చూడండి 6 years వాళ్ళు మాట్లాడే పద్ధతులు, మాట్లాడే కంటెంట్, ఇట్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ ఎందుకు వస్తుందంటే బికాస్ దే నో దర్ స్కిల్స్, they can do whatever they want. Even if they don't know how to do, they are willing to learn. A potential in the first 6 years is so high. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. అది అడుగుతుంటుంది, దానికి ఆహారం అయితే నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఏమైనా చేయాలి. సో మనం ఎలా అయితే ఫుడ్ తింటామో దానికి బ్రెయిన్కి కావాల్సింది యాక్టివిటీస్ అన్నట్టు. ఎంత మంచిగా యాక్టివిటీస్ ఇస్తే వాళ్ళు అంత చక్కగా చేస్తారు. అందుకే మాంటిసరీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 0 to 3 years, 3 to 6 years 2 కేటగిరీస్ ఉంటాయి. టాడ్లర్ ప్రోగ్రామ్ అండ్ ప్రైమరీ ప్రోగ్రామ్ అంటాం. ఇక్కడ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్ అనగానే బొమ్మల ఆటలు కాదు, మళ్ళీ బొమ్మలతో ఆడుకోవటం కూడా కాదు. దే స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఫర్ వెయిట్, లాంగ్వేజ్, మ్యాథమెటికల్ అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ అన్ని చేయటం వల్ల ఏమవుతుందంటే ద స్కిల్స్ ఆఫ్ ఎ చైల్డ్ డెవలప్స్. లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మ్యాథమెటికల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మ్యాథమెటిక్స్ స్కిల్స్ అనగానే మనం 1 to 3 numbers అనుకుంటాం, అట్లా ఉండదు. ఇప్పుడు గుడికి పోయారనుకోండి, చెప్పులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ కాన్సెప్ట్ ఏముంటుంది, ఎన్ని చెప్పులు ఉన్నాయి, ఎన్ని పేర్స్ ఆఫ్ చెప్పులు ఉన్నాయి, వాళ్ళకి చెప్పులు కౌంట్ చేయడం మొదలు పెడతారు. ఇంకోటి ఎస్థెటిక్ సెన్స్ ఎంత అంతే నీట్గా ఉంటుంది అంటే పోయి చెప్పులన్నీ నీట్గా అరేంజ్ చేసేస్తా ఉంటారు. ఫర్ దెమ్ సమ్వేర్ సైకలాజికలీ దే ఫీల్ వెరీ డిస్టర్బ్, అన్ని సరిగా లేకపోతే. సో వాళ్ళు సరిగా ఉండటం ఇంపార్టెంట్. దేవుని దగ్గరికి పోయి మొక్కుకోవడం వాళ్ళ ప్రోగ్రామ్ కానే కాదు. చెప్పులు సరిగా ఉన్నాయా లేవా, అన్ని ఉన్నాయా లేవా, క్లీన్గా ఉన్నాయా లేవా, ఆర్డర్ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళు ఆర్గనైజింగ్ దెమ్సెల్వ్స్. ఆ ఎస్థెటిక్ సెన్స్ రావాలి, నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి. అందుకే పిల్లలకి ఇచ్చే వాతావరణం షుడ్ ఆల్వేస్ బి నీట్ అండ్ క్లీన్. డర్టీగా డంప్ యార్డ్ లాగా ఉన్నది అనుకోండి, మైండ్ అట్లా ఫిక్స్అప్ అయిపోతే ఎంటైర్ లైఫ్ దే విల్ బి డర్టీ అండ్ డంప్ యార్డ్. అందుకే టీనేజర్స్ చూడండి ఎక్కడంటే అక్కడ బట్టలు పడేస్తారు, నీట్గా ఉండరు, రూమ్స్ ఉండరు. కానీ పిల్లలు ఇట్లా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్న వాళ్ళు వాళ్ళ రూమ్స్ నీట్గా మడత పెట్టడము, సైడ్లో పెట్టుకోవటము, కార్డర్లో పెట్టుకోవటం నేర్చుకుంటారు. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అంటారా? అంటే ద ఇంటెన్సిటీ ఈజ్ ఇన్ ద ఫస్ట్ 6 years. ఆ ఫస్ట్ 6 years మనం ఎంతైతే నేర్పిస్తామో అంత వర్కౌట్ అవుతుంది. తర్వాత మీరు ట్రై టు టీచ్ దెమ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు లెర్న్. దే స్టిల్ లెర్న్, బట్ ద కెపాసిటీ టు లెర్న్, ద పొటెన్షియల్ టు లెర్న్, ద ప్యాషన్ టు లెర్న్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఇంకేం స్కిల్స్ ఉంటాయంటే మీరు ఇప్పుడు చెప్పిన వాటిలో ఏంటంటే ఒకటి సౌండ్స్ వింటారు 0 to 2, దాని తర్వాత లాంగ్వేజ్ నేర్చుకుని రకరకాల భాషల్లో మాట్లాడతారు. సో దే లెర్న్ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్. అండ్ దెన్ దేర్ మోటార్ స్కిల్స్ ఆల్సో డెవలప్. ఆ మోటార్ స్కిల్స్ లో ఏంటంటే మీరు అన్నట్టు బట్టలు మడత పెట్టడం, సరైన జగాల షూస్ పెట్టుకోవడం, వాళ్ళ సాక్స్ వేసుకోవడం, బటన్స్ పెట్టుకోవడం, కోమ్ చేసుకోవడం, షూస్, కిచెన్ లో ఏదైనా ఆట ఇలా మోల్డ్ చేయడం, అలాంటివన్నీ నేర్చుకుంటారు. అండ్ వాట్ ఎల్స్, ఇంకా ఏమైనా ఉన్నాయా? One is toilet training. Toilet training, very important. We always think that they'll waste water, they'll play with the water, they don't know, they are too young to do. చాలా తప్పండి. ఇప్పుడు ఒక మాంటెసరీ స్కూల్లో అడ్మిషన్ క్రైటీరియా మీ పిల్లగాడు వాష్రూమ్కి వెళ్తే క్యాన్ యూ వాష్ హిమ్సెల్ఫ్, దట్ ఈస్ ద క్రైటీరియా. ఓన్లీ దెన్ దే గివ్ ది అడ్మిషన్. ఏబిసిడీలు ఎన్ని వచ్చి, రైమ్స్ ఎంత వచ్చి కానే కాదు. అంటే యువర్ చైల్డ్ ఈస్ కేపబుల్ టు సస్టైన్ హిమ్సెల్ఫ్, లివ్ ఆన్ హిజ్ ఓన్. ఆ కాన్సెప్ట్లో తీసుకొస్తాం. అవును, వెన్ ఐ జాయిన్ both my kids 18 months కి దే హ్యాడ్ టు లెర్న్ టాయిలెట్ ట్రైనింగ్. అప్పుడు కానీ అడ్మిషన్ ఇవ్వలే. 18 months కి జాయిన్ చేశాను. ఐ బ్యాడ్ మమ్మీ. 18 months for 1-2 hours. ఫస్ట్ వాజ్ దట్ టాయిలెట్ ట్రైనింగ్ తెలియాలి వాళ్ళు. నెంబర్ 2 వాష్రూమ్ వస్తే అంటే బాత్రూమ్, నెంబర్ 2 వెళ్తే వాళ్ళు అట్లీస్ట్ కెన్ దే టెల్
ఇది Yeah. వస్తుంది వెళ్తాను Yeah. అంటే వీ కెన్ హెల్ప్ దెమ్ Yeah. వీ కెన్ హెల్ప్ దెమ్ Yeah. ఇస్ నెక్స్ట్ Yeah. అని అంటే దట్ వాస్ ద క్రైటీరియా Yeah. స్కూల్ జాయిన్ చేయడానికి. Yeah. సో అంత ఫాస్ట్ గా నేర్చుకుంటారు అంటారు. అది Right. మనం ఎలా ట్రైన్ చేస్తాం దాన్ని బట్టి. దాని మీద డిపెండ్ అవుతుంది. Then there are movement activities. మూమెంట్. Like you walk on a line, they'll draw one line, circular type ఉంటుంది. మరి సర్కిల్ కాకుండా ఓవల్ షేప్ లో లైన్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్దగా ఉందంటే ఒక పెద్ద సర్కిల్ లాగా ఉంటుంది. టేప్ పెట్టేస్తారు. ద చైల్డ్ షుడ్ వాక్ ఆన్ ఇట్ 1 by 1, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్. దాని తర్వాత హాపింగ్ అండ్ గోయింగ్. దెన్ పుట్ ఏ బుక్ ఆన్ ద హెడ్ అండ్ వాక్ క్వైట్లీ, సీ దట్ ద బుక్ డజంట్ ఫాల్. ఇంకా కొంచెం షార్ప్ గా పోవాలంటే పూజ బెల్ ఉంటుంది కదా, చిన్న బెల్, బెల్ చేతిలో పట్టేస్తాము, నడవాలి, బెల్ రింగ్ అవద్దు. సో జనరల్గా ADHD ఉన్న పిల్లలు, బాగా అల్లరి పిల్లలు, పరిగెత్తా ఉంటారు పిల్లలు, వీళ్ళకి యాక్టివిటీస్ ఇస్తాం. పరిగెత్తరా అంటే కామ్ డౌన్ అయిపోతుంది. అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కదా, ఎక్స్పీరియన్స్ తో మెల్లగా నడవటం నేర్చుకుంటున్నారు. దట్ బికమ్స్ ఏ హ్యాబిట్. పరిగెత్తే హ్యాబిట్ తగ్గిపోతూ ఉంటుంది, స్లోగా నడవటం హ్యాబిట్ తగ్గదు. అండ్ ఎంజాయ్ డూయింగ్ ఇట్. సో అట్లా చేసుకుంటూ కొన్ని యాక్టివిటీస్ అంటాం, వీటిని మూవ్మెంట్ యాక్టివిటీస్ అంటాం. అదే మాదిరిగా వీ ఆల్సో ట్రైన్ దెమ్ టు సిట్ క్వైట్లీ ఇన్ ద కార్నర్ అండ్ జస్ట్ వాచ్ దేమ్ సెల్ఫ్స్. వాచ్ యువర్ బ్రెత్, వాచ్ యువర్ బాడీ, వాచ్ యువర్ హెడ్, ఫీల్ యువర్ లెగ్స్, ఫీల్ యువర్ హ్యాండ్స్, ఫీల్ యువర్ ఫింగర్స్, పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంతా నేర్పిస్తూ ఉంటాం. సో దాంతో మైండ్ చాలా కామ్ అండ్ పీస్ఫుల్ గా తయారవుతుంది. అండ్ అంటారు ఈ ఏజ్ లో వాళ్ళకి సిక్స్త్ సెన్స్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది అంటారు. వాట్ ఈస్ దట్ సిక్స్త్ సెన్స్ విచ్ మనకు మామూలుగా ఏంటంటే పెద్దాక మనలాంటి వాళ్ళు అంటారు సిక్స్త్ సెన్స్ నువ్వు వెళ్ళొద్దు ఇవాళ ఏదో అవుతుందో, లేకపోతే అక్కడ ఏదో అలాంటివి అంటూ ఉంటాం, సినిమాలు చూస్తూ ఉంటాం. బట్ వాట్ ఈస్ యాక్చువల్లీ ది సిక్స్త్ నథింగ్ సెన్సేషనల్. సిక్స్త్ సెన్స్ నిజంగా చెప్పాలంటే ఇట్స్ కామన్ సెన్స్. కామన్ సెన్స్. యువర్ అబిలిటీ టు యూజ్ యువర్ కామన్ సెన్స్ ఈజ్ నాట్ ఇన్ ప్లేస్. ఎందుకంటే యూఆర్ టూ మచ్ ఆఫ్ జంక్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హెడ్. ఓకే, మైండ్ పీస్ఫుల్ గా కామ్ గా ఉందనుకోండి, అనవసరమైన ఆలోచనలు లేవనుకోండి, ఆ మైండ్ షార్ప్ గా అయిపోతుంది. సో యూ కెన్ సెన్స్, యూ కెన్ ఫీల్. ఇప్పుడు ఎవరైనా ఏమైనా అన్నారు అనుకోండి, ఆ టోన్ ఆఫ్ వాయిస్ ఎక్కడో మైండ్ చెప్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో అవ్వబోతుంది, అది అన్నట్టుగా దే విల్ ట్రై టు టెల్. ఆ సిక్స్త్ సెన్స్ ఇస్ వాట్ ఈస్ ద హోల్. సో బేసికల్ గా కాషన్ గా, ముందు జాగ్రత్తగా ఉండొచ్చు. చిల్డ్రన్ మీరు గమనించండి, వెన్ దే ఆర్ వాచింగ్ సంథింగ్ నో సడన్లీ దే విల్ ఫీల్ సంథింగ్ ఈజ్ రాంగ్. మనకు అర్థం కాదు, బట్ దే విల్ నో సంథింగ్ ఈజ్ రాంగ్. దే డోంట్ నో వాట్ ఈజ్ రాంగ్, బట్ సంథింగ్ ఈజ్ రాంగ్ అని తెలుస్తుంది వాళ్ళకు. ఆ సెన్స్ అది వాళ్ళు రిట్రాక్ట్ అయిపోతారు. అవును, కొన్ని చోట్ల కూడా వెళ్ళనంటే చాలా మారం చేస్తారు. అవును. ఆ సిక్స్త్ సెన్స్ ఇస్ నథింగ్ బట్ కామన్ సెన్స్. దర్ అబిలిటీ టు ఇంటర్ప్రెట్ ఏమవుతుంది, ఏమవబోతుంది అని ఫీలింగ్ వస్తుంది. అది మనలో కూడా ఉంటుంది, కానీ మనం వీఆర్ టూ బిజీ థింకింగ్ అబౌట్ అన్నెసరీ థింగ్స్. అది మిస్ అవుతాం మనం. అందుకే మెడిటేషన్ చేసే వాళ్ళని గమనించండి, వాళ్ళు ఎంత సెరీన్ అయిపోతారు, కామ్ అయిపోతారు అంటే దే కెన్ ఫీల్ ద సెన్స్, అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారు. దే వోంట్ సే ఎనీథింగ్. మెడిటేషన్ చేసే వాళ్ళు జనరల్గా సైలెంట్గా ఉంటారు, బట్ దే మూవ్ అవే, దే డోంట్ వాంట్ టు గెట్. అంతెందుకు సునామీ ఇట్లాంటి వచ్చినప్పుడు వై డు యానిమల్స్ రన్ అవే? కరెక్ట్, దే కెన్ సెన్స్, ఇట్ ఈస్ దట్ ఇన్స్టింక్ట్, బికాస్ సమ్వేర్ దే కెన్ ఫీల్ ఏదో సౌండ్ వచ్చింది, ఇట్ ఈస్ నాట్ ద రెగ్యులర్ సౌండ్, సంథింగ్ ఈస్ వెరీ డిఫరెంట్, వెళ్ళిపోతారు అక్కడ నుంచి. దట్స్ హౌ ఇట్ ఈస్. దే ఆర్ కనెక్టెడ్ టు ద మదర్ ఎర్త్ వెరీ వెల్. సెన్సెస్, అవర్ సెన్సెస్ ఆల్సో విల్ వర్క్ ప్రొవైడెడ్ యూ గివ్ సమ్ పీస్ టు దట్ సెన్స్. ఇప్పుడు మనము వినేటంలో అనవసరమైన చాలా వింటూ ఉంటాం. చిన్నపిల్లలకు ఇఫ్ దే వాంట్ టు లిసన్ ఓన్లీ వాట్ దే వాంట్ టు లిసన్, దే లిసన్ ఓన్లీ టు దట్. సో ఫిల్టర్డ్ గా వస్తుంది వాళ్ళకు. నాట్ ఓన్లీ లిసనింగ్, ఈవెన్ సీయింగ్ ఆల్సో. దే విల్ సీ ఓన్లీ వాట్ దే వాంట్ టు సీ. దే విల్ కీప్ ఎన్ ఐ ఆన్ సో మెనీ అదర్ థింగ్స్. అందుకే మానిటరీ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తామంటే ఒక యాక్టివిటీ ఇచ్చామనుకోండి, వాడి పని వాడు చేస్తూ ఉంటాడు, పక్కన వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలుసు వీడికి, వాడు ఇంకోటి ఏదో మాట్లాడుతుంటే కూడా తెలుసు, బట్ హీ విల్ నాట్ గెట్ అప్ అండ్ రన్ దేర్ అండ్ రియాక్ట్. హీల్ కీప్ క్వైట్, హీల్ అబ్జర్వ్ ద నాలెడ్జ్, బట్ హీల్ కీప్ క్వైట్. సో ఈజ్ లెర్నింగ్ అన్నట్టు, ఎక్కడ రియాక్ట్ అవ్వకుండా మన పనిలో మనం ముందు ఉండాలి. అది చాలా మంచిది. అంటే మీకు అన్ని తెలుస్తున్నాయి, బట్ యు ఆర్ స్టిల్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్. దట్స్ ఎ వెరీ బిగ్ స్కిల్. సో చాలా మంది ఇప్పుడు చాలా మంది హైపర్ యాక్టివ్ కిడ్స్ అంటారు, అండ్ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా అలాంటి కిడ్స్. మీరు అన్నట్టు ప్రాబబ్లీ మనం చాలా మీడియా చూస్తున్నాము, సోషల్ మీడియా ఇస్ హెవీ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ లోడెడ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది వరకు అమ్మనో నాన్ననో అడిగి తెలుసుకునేవాళ్ళం, నెక్స్ట్ టీచర్, ఇవేవి లేకపోతే పుస్తకం, ఇవే సోర్సెస్. ఇప్పుడు అమ్మ నాన్న చెప్పినా ఒక నిమిషం ఆగని గూగుల్ అమ్మని అడిగి తెలుసుకుంటారు. సో గూగుల్ కరెక్ట్ చెప్పొచ్చు, తప్పు చెప్పొచ్చు, అది పక్కన పెడితే అదే కరెక్ట్ అని నమ్మేసే స్థితిలో ఉన్నాం. సో విత్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్లోటింగ్, హౌ మచ్ ఇస్ టూ మచ్ టు ఎ చైల్డ్? అండ్ సెల్ ఫోన్ లేనిదే, మొబైల్ లేనిదే అన్నం కూడా పెట్టట్లేదు, టీవీ లేనిదే కూడా ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. హౌ డు వి గెట్ దిస్
సూపర్ సానిక్ చిల్డ్రన్ టు నార్మల్. చిన్నప్పటి నుంచి మన పిల్లలకు కొంచెం అండర్స్టాండింగ్ లో తీసుకొచ్చి డీల్స్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. అంటే 6 to 7 మీరు చూసుకోండి, విల్ గివ్ యూ నో క్వశ్చన్స్ ఆర్స్, బట్ 7 to 8 యూ మస్ట్ స్టడీ. ఆర్ అట్లాంటి ఏమైనా కండిషన్స్ పెట్టుకొని ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక డీల్ లాగా చేసుకొని ఒక ప్రోగ్రామ్ లాగా తయారు చేసుకుంటే చిల్డ్రన్ విల్ వర్క్ ఆన్ ఇట్. నెగ్లెక్ట్ చేసామనుకోండి ఎర్లీ ఇయర్స్ లో, తర్వాత టీనేజ్ లెవెల్లో అన్ని ప్రోగ్రామ్లు చేస్తాం అది చేస్తాం అంటే ఇట్ డజంట్ వర్క్. 0 నుంచి 3 years వరకు మనం ఏం చెప్పామంటే బాగా వింటారు వాళ్ళు, విన్నది ఆ సౌండ్స్ అన్ని పట్టుకుంటారు. దాని తర్వాత 3 to 5 లాంగ్వేజ్ నేర్చుకున్నది పెడతారు, మోటార్ స్కిల్. సో 3 to 6 years స్కూల్కి వెళ్ళడం మొదలెడతారు. ఇప్పటి వరకు ఇంటి ఎన్వైరన్మెంట్ ఒక రకం అయితే బయటకు వెళ్ళిన తర్వాత రకరకాల పిల్లల్ని చూస్తారు, ఇమిటేషన్స్ వస్తాయి. దే స్టార్ట్ టు ఇమిటేట్ అదర్స్, దే ట్రై టు బిహేవ్ లైక్ అదర్స్. అండ్ రకరకాల పిల్లల్ని కలవడంతో అబ్బాయి అమ్మాయి, అమ్మాయి అబ్బాయి, టీచరు, ఒక సిస్టమ్, ఒక టైంకి వెళ్ళాలి రావాలి, టైంకి తినాలి, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో వాళ్ళ బిహేవియర్ ఎలా డెవలప్ అవుతుంది, వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్ ఎలా డెవలప్ అవుతాయి? పాత రోజులలో ప్రైమరీ అనేది ఏమి ఉండకపోతుండే. క్లాస్ 1 నుంచే స్కూల్ మొదలవుతాయి. అందుకే ఇప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో క్లాస్ 1 నుంచే స్కూల్. ముందంతా ఇప్పుడంతా బాలవాడీలు, అంగన్వాడీలు అవన్నీ పెట్టేసుకొని ఏదో అడ్జస్ట్ చేసుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ మోర్ లైక్ ఎ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ బిలో 1 year, అంటే బిలో 6 years. అప్ టు 6 years వరకు ప్రోగ్రామ్ ఏంటిది, పిల్లలు ఒక స్కిల్స్ డెవలప్ చేస్తారు, ఇంట్లో ఉంటారు, ఇంట్లో బోర్డన్ విషయాలు నేర్చుకుంటారు, అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసుకొని ట్రయల్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. ఇప్పుడు విమెన్ ఆర్ ఆల్సో బిజీ వర్కింగ్ ఇన్ ద డే టైమ్ అండ్ ఇట్ హాస్ బికమ్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. ఇవన్నీ మాకు తెలియదు, ఎవరు నేర్పిస్తారని ఈ ప్రీ స్కూల్ స్టార్ట్ అయింది. సో ప్రీ స్కూల్స్ ఏంటిది, హౌ టు డూ థింగ్స్, హౌ టు లెర్న్ థింగ్స్, హౌ టు యాక్చువల్ గెట్ ఇన్ టు అన్ యాక్టివిటీ మోడ్, ఇవన్నీ నేర్పించుకోవటం. బట్ పీపుల్ వెంట్ ఓవర్ బోర్డ్, దే స్టార్టెడ్ టీచింగ్ దాని ఏమంటారు కరికులం, ఏబిసిడీలు నేర్పించుకోవడం, రైమ్స్ నేర్పించుకోవటం. సో వాడు ఫస్ట్ క్లాస్కి వచ్చే వరకు ఫస్ట్ క్లాస్లో ఏబిసిడీలు నేర్చుకోవడం మొదలు పెట్టాలి, ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఇది వేర్ ఇస్ మిస్టేక్, ఇస్ దట్ ద సిస్టమ్ మిస్టేక్ ఆర్ ఇస్ ఇట్ ద చైల్డ్ హూస్ గ్రోయింగ్ ఫాస్ట్? లేదండి మా అబ్బాయి నేర్చేసుకుంటారు, మా అమ్మాయి నేర్చేసుకుంటాం, నేర్పించేసాం అంటారు. సో వాట్ యు థింక్ ఇట్ ఇస్? నో, ఇప్పుడు నేర్పిస్తే 1 year old కెన్ రీడ్ ఏ బుక్, నేను చెప్పినట్టు అని అందరికి 1 year old నేర్పియంగా. కరెక్ట్. దానికి ఎక్కడి నుంచో పునాది మొదలై ఉంటుంది, భూముల నుంచి మదర్ షుడ్ రీడ్ ద బుక్ అవన్నీ చేసుకుంటా ఉంటే ఇట్ వర్క్స్. కరెక్ట్. పని ఇప్పుడు ఆ చైల్డ్ ని చూసుకొని నా చైల్డ్ కూడా 1 year లో రావాలని నువ్వు పీకల మీద కూర్చుంటే అది ఇట్ డజంట్ వర్క్. అక్కడ ఆ టైం ఇవ్వాలి, ఆ ప్రిపరేషన్ ఇవ్వాలి, ఆ బిల్డింగ్ అప్ ప్రాసెస్ ఇవ్వాలి చైల్డ్ కి. సో బేసికలీ పిల్లలు నేర్చుకునే ఏజ్ ఏబిసిడీలు కానీ అలాగని అన్నది 6 మీరు చెప్పారు. ఓకే, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోయినాం కాబట్టి ఈ ప్రీ స్కూల్స్ అనేది వాళ్ళు ఏం చేస్తారు, ఈ చిన్న బేసిక్స్ నేర్పియటము, పిల్లలకు కమ్యూనికేషన్ నేర్పియటము, మోటార్ స్కిల్ డెవలప్మెంట్, ఆల్ దీస్ థింగ్స్ విచ్ కమ్ హ్యాండీ ఇన్ ద రెగ్యులర్ స్కూల్ కొరకు ఫోకస్ ఉంటుంది. అందుకే ప్రెప్ స్కూల్ అంటే ప్రిపేరింగ్ ఫర్ ద స్కూల్ అన్నట్టు ప్రోగ్రామ్. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రీ స్కూల్, ప్రిపేరింగ్ ఫర్ స్కూల్ అది, ఆర్ బిఫోర్ యాక్చువల్ స్కూల్. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, నర్సరీ, ఎల్కేజీ, స్కూలే చేసేసారు. స్కూల్ చేసి టూ మచ్ ఆఫ్ కరికులం ఈస్ బీయింగ్ పుట్ ఆన్ టు ద చైల్డ్. అందుకే చిల్డ్రన్ డోంట్ లైక్ టు రీడ్ అండ్ రైట్. సో వాట్ ఈస్ ఇట్ దట్ ఆ ఏజ్ లో చేయాల్సింది ఏంటి? 3 to 6 యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎన్ఈపీ ప్రోగ్రామ్ ప్రకారంగా దే హావ్ డిజైన్ ద ప్రోగ్రామ్ అప్ టు 2nd class అంటారు. ఇప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కాదు, 1st, 2nd కూడా ఇంక్లూడ్ చేసి ఫౌండేషన్ కోర్స్, ఒక స్కూల్ కి చదువుకోనికి కావాల్సిన ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, లిస్నింగ్ అండ్ బీ ఏబుల్ టు డూ యాక్టివిటీస్ విత్ LSRW, అవన్నిటి మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల పిల్లల లోపల అడ్వాన్స్మెంట్ వస్తుంది. దే ఆర్ ఏబుల్ టు థింక్ ఫర్ దెమ్సెల్స్, దే ఆర్ ఏబుల్ టు డూ థింగ్స్ ఆన్ దెమ్సెల్స్, ఫ్రీడమ్ ఉంది, ఇండిపెండెన్స్ ఉంది, అనుకున్న చేయగలుగుతున్నారు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. కానీ అన్ఫార్చునేట్లీ మెనీ స్కూల్స్ ఆర్ నాట్ ట్రైన్డ్, మెనీ టీచర్స్ ఆర్ నాట్ ట్రైన్డ్ టు డూ దీస్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. అందుకే 2020లో ఎన్ఈపీ ప్రోగ్రామ్ లాంచ్ అయినప్పటికీ కూడా స్కూల్స్ ఆర్ యెట్ టు టేక్ ఇట్ అప్ బికాస్ దే డోంట్ నో హౌ టు డూ. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వెకేషన్ టైంలో, హాలిడేస్లో పిల్లలు వాళ్ళ టీచర్స్కి ట్రైన్ చేసుకుంటున్నారు. సో లోపల దే ఆర్ ట్రైన్ టు డూ. కానీ అక్కడ కూడా ఏమవుతుంది, పేరెంట్స్ ఆర్ వెరీ కన్సర్న్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి పోగానే పిల్లాడికి ఏబిసిడీలు రావాలి, రైమ్స్ రావాలని వాళ్ళ బాధ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏమంటారు, అవన్నీ తర్వాత వస్తాయి, పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి అన్నట్టుగా. సో ఆడుతూ పాడుతూనే టైం వేస్ట్ అయిపోతుందని పేరెంట్స్ కంగారు. దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు కట్ దెమ్. సో 3 to 6 years లో ప్రీ స్కూల్ అంటాం కదా, ఆ ప్రోగ్రామ్ షుడ్ బి మోర్ యాక్టివిటీ బేస్డ్. అందుకే చాలా మటుకు యాక్టివిటీస్ అట్ హోమ్ కూడా ఉంటారు. సో మేము దానికి ఏమంటారంటే హోమ్ స్కూలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు, స్కూల్కి పంపించేస్తే స్కూల్లో ఏం చేస్తారో మాకు సంబంధం లేదు, మేము ఫీజు కట్టేసాము, వాళ్ళు చేసుకుంటారు, బ్రాండెడ్ స్కూల్ కాబట్టి వాళ్ళు చేసుకుంటుండొచ్చు అని మనం అనుకుంటాం. వాళ్ళు కూడా ఈ స్మార్ట్ పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి కష్టం, ఏదో మేనేజ్ చేసుకొని పుష్ ఆన్ చేసుకుంటారు. నో బడీ ఐదర్ హోమ్ ఆర్ స్కూల్ ఆర్ రియలీ పుట్టింగ్ దేర్ ఫింగర్ ఆన్ ద చైల్డ్స్ డెవలప్మెంట్. అందుకే వీ హ్యావ్ ప్రాబ్లమ్ కేసెస్ యాజ్ ది చిల్డ్రన్ గ్రో. యాక్టివిటీస్ ప్రకారం చేసుకుంటా అంటే పిల్లలు కెన్ డూ ఆన్ దేర్ ఓన్. ఇప్పుడు ఈ హోంవర్క్స్ ఇస్తారు, మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు, ఇవన్నీ అవసరం ఉండవు. Because a child, if is properly groomed, how to read, how to write, how to talk, how to do things, ఇవన్నిటికి యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు లిస్నింగ్ యాక్టివిటీస్ అని ఉంటాయి. లిస్నింగ్ ఒక గేమ్ ఉంటుంది, సౌండ్ బాక్సెస్ అని ఉంటాయి. ఆ సౌండ్ బాక్స్ తోని మైండ్ లో మెమరీ ప్రకారంగా పెట్టుకొని గ్రేడింగ్ చేయాలి. దాంతో ఏమవుతుంది, దేర్ అటెన్షన్ స్పాన్ ఇంక్రీజెస్, దేర్ అబిలిటీ టు లిసన్ ప్రాపర్లీ వితౌట్ డిస్ట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతాయి. ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేపిస్తా ఉంటే లిసనింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. అంటే టీచర్ ఏం టీచ్ చేస్తుందో యు ఆర్ ఏబుల్ టు లిసన్ అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టేస్ట్ స్కిల్స్ అని ఉంటాయి. హౌ టు డెవలప్ యువర్ టేస్ట్, వీ గివ్ దెమ్ వాటర్, సింపుల్ చిన్న బాటిల్లో వాటర్ ఇస్తాం, ఒకటి స్వీట్ వాటర్, ఒకటి సాల్ట్ వాటర్, ఒక సోర్ బాటిల్, ఒక బిటర్ బాటిల్. అలా వాడు ఒక్క చుక్క పెట్టుకొని టేస్ట్ చేయాలి, రిమెంబర్ ద టేస్ట్ అండ్ ఫైండ్ మ్యాచింగ్ టేస్ట్. ఇట్లాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, దేర్ అబిలిటీ టు ఫాలో అప్ విత్ దేర్ టేస్ట్, స్మెల్, టచ్, విజువల్స్ అండ్ ఆడిటరీ సెన్సెస్. సో you are reinforcing the senses with the child as developing the 0 to 3 years. So 3 to 6 years is more of a reinforcement. Whatever the child has picked up as a skill, దాన్ని రీఇన్ఫోర్స్ చేసుకుంటా ఇంకా పర్ఫెక్ట్ గా అయ్యేటట్టుగా తయారవుతుంది. సో 0 to 3 is observation and seeing, and 3 to 6 is and inputs కూడా తీసుకోవడం. సో 3 to 6 అన్నది అవుట్పుట్. అంటే ఏం నేర్చుకున్నారు వాళ్ళు, ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉంటారు, ట్రై చేస్తా ఉంటారు, వాటి ఇంప్లిమెంట్ చేస్తారు. 6 years లో పర్ఫెక్ట్ అయిపోయారు అనుకోండి, ఇంకా అక్కడ నుంచి రొటీన్ లకు పడిపోతారు. 7 years నుంచి ఇక 12 years వచ్చే వరకు ఆ కాన్సెప్ట్ వేరే. అందుకే దోస్ చిల్డ్రన్ ఆర్ మోర్ సెటిల్డ్. 7 years అండ్ అబౌవ్ నుంచి దే నో హౌ టు రీడ్, హౌ టు రైట్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే నడుస్తూ ఉంటుంది. 0 to 3 years వరకు ఎట్లుంటుంది అంటే దే ఆర్ లెర్నింగ్ కాబట్టి దే ఆర్ ఓకే, వాట్ ఎవర్ ఈస్ గివెన్ దే విల్ లెర్న్. 3 to 6 years వచ్చే వరకు కొంచెం అన్స్టెబిలిటీ ఉంటుంది, కొంచెం భయంగా ఉంటారు, ఇది కరెక్ట్ చేస్తున్నా లేదా, దే మేక్ ఎ లాట్ ఆఫ్ మిస్టేక్స్ బట్ దే ఆల్సో లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్. ఇట్లా ఒకటి నేర్చుకుంటూ చేసుకుంటా ఉంటే ఎక్స్పీరియన్స్ దే విల్ లెర్న్. ఓకే. సో ఈ 0 to 6 years లో కూడా చాలా మంది పేరెంట్స్ యాక్టివిటీస్ లో పెట్టేస్తూ ఉంటారు పిల్లల్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి స్పోర్ట్స్, ఇట్ కెన్ బి క్యారమ్స్, అలా ఇండోర్ గేమ్స్, లేదా డాన్స్, మ్యూజిక్, ఆర్ట్స్, పెయింటింగ్, కలరింగ్ అని. will it really help them or is it too much of a pressure for them? No, pressure కాదు కానీ it releases lot of energy. Number one, it makes them feel relaxed a little bit. Okay. But we are also talking about the mental health kada. Correct. Mental health requires lot of activities which develop lot of brain support. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ ఆఫ్ ఫింగర్స్ అని చెప్పా, ఎంత ఫింగర్స్ యూజ్ చేస్తే బ్రెయిన్ అంతా యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. యాక్టివ్ గా పనిచేసే బ్రెయిన్ ఏం చేస్తుంది, మైండ్ ని రిలాక్స్ చేస్తుంది, బికాజ్ ఇట్ గాట్ ఇట్స్ ఫుడ్. కరెక్ట్. ఆ ఫుడ్ దొరకనప్పుడే కింద మీద అవుతూ ఉంటారు. వై చిల్డ్రన్ ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్, వై దే ఆర్ టెన్స్డ్ అప్, బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎన్ యాక్టివిటీ టు డూ సంథింగ్. ఇంట్లో తినాలంటే కూడా అన్నం రెడీ చేసి కలిపి పెడతారు, తినిపిస్తూ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోరు, చేయనివ్వరు. దెన్ దేర్ ఇస్ నో యాక్చువల్లీ హ్యాపెనింగ్. So the brain will ask, do something. Finally, nothing is happening, nobody is doing anything, relax అయిపోతుంది. That is where things will start going wrong. Then the problems will start. ఆటిజం ఉంది, ADHD ఉంది, ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది అని స్టార్ట్ అయిపోతాం. సో ఈ బ్రెయిన్ ని యాక్టివ్ గా పెట్టాలంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయించచ్చు అంటారు ఫర్ దిస్ చిల్డ్రన్ హు ఆర్ 3 to 6? Oh, that's a big list depending upon each sense organ that has to be developed. అవునా? Yeah, language activities వేరేగా ఉంటాయి, mathematical activities వేరేగా ఉంటాయి, sensorial activities వేరేగా ఉంటాయి, basic exercises వేరేగా ఉంటాయి. It has to be dependent on doing the అందుకే మాంటసరీ ఎన్వైరన్మెంట్ ఏమవుతుందంటే ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. Child will get exposed to all those things. So everybody won't go to a Montessori school. Of course, it is expensive and it's a very special program. What we recommend is ఇంట్లో హోమ్ సెట్టింగ్ చేసుకోండి. ఇంట్లో ఉండే వస్తువులు, హోమ్ మేడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, దే కెన్ యూజ్ దోస్ థింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ టాయ్స్. ఇప్పుడు స్టఫ్ టాయ్స్ ఉంటాయి, బొమ్మలు చక్కగా ఉంటాయి, ముద్దు కనబడతా ఉంటాయి. గ్రీన్ ఎలిఫెంట్ తెచ్చి ఇచ్చారనుకోండి, వాడు ఎక్కడ ప్రపంచంలో వెతికిన వాడు గ్రీన్ ఎలిఫెంట్ దొరకదు. బట్ దట్ ఈస్ హౌ ద టాయ్స్ ఆర్ మేడ్. టాయ్స్ ఆర్ మేడ్ టు మేక్ ఇట్ అట్రాక్టివ్ ఫ్రమ్ అన్ అడల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. చిన్నవాళ్ళు ఏంటంటే ముద్దుగా ఉంది, బాగానే ఉంది, కానీ బట్ లైఫ్ లాంగ్ విల్ థింక్ ఇట్స్ అ గ్రీన్ ఎలిఫెంట్. కరెక్ట్. సో వీ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్. దాని బదులు ఈ టాయ్స్ కొనే బదులు ఇంటి వస్తువులు, ఇప్పుడు ఒక వాటర్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చామనుకోండి, ఈ వాటర్ని ఇంకో గ్లాస్లో పోయి
కింద పారేయకుండా కింద పారేయకుండా, ఒక వలకపోయకుండా. డ్రాప్ కింద పడకుండా. ఆర్ యూజ్ ఎ స్పూన్ అండ్ డివైడ్ ద వాటర్ ఇంటూ 3 glasses. అంటే 1 divided into 3. సో ఫ్రాక్షన్స్ నేర్చుకుంటుంది. ఇట్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ లాట్ ఆఫ్ బేసిక్ మ్యాథ్స్ అండ్ బేసిక్ లాంగ్వేజ్ అండ్ బేసిక్ థింగ్స్ యూజింగ్ ద హోమ్ మెటీరియల్స్. బెస్ట్ అసలు ఇంట్లో పనులు. చాలా అది వాళ్ళు టవల్స్ చేసుకుంటే మడత పెట్టుకోవడం, వాళ్ళు అంటే జస్ట్ వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోవడం వాటర్ తో, ఎంత వరకు వస్తుందో అని. క్యాప్ పెట్టడం బాటిల్స్, ఇంట్లో డైనింగ్ టేబుల్ సెట్ చేయడం. దే లవ్ టు డూ దోస్ థింగ్స్. అక్కడ కూడా ఎట్లా చేయాలంటే యూ కాంట్ ఆర్డర్ దెమ్, సెట్ ద టేబుల్, డూ దిస్ వర్క్, ఇట్ డజంట్ వర్క్. ఇట్ రిక్వెస్ట్ దెమ్, can you please help me to fold the towels, can you please help me to fold the clothes from అంటే వాళ్ళకి స్పెషల్ అనిపించాలి. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, they are important also, they are being given responsibilities and they love to take up responsibility. దాన్ని మనం ఇగ్నోర్ చేసి తర్వాత ట్రై చేసాం అనుకోండి, it doesn't work. They detest being told what to do. No child wants to be told what to do. చిన్నప్పటి నుంచి they love to be told what to do. సో ఏ స్పెసిఫిక్ కూడా ఉంటాయి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇదే ఏజ్ లో అండి 3 నుంచి 6 సంవత్సరాలకి వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, అవుట్ సైడర్ ఎవరు ఆర్ ఫ్రెండ్స్ ఎవరు, ఫ్రెండ్స్ తో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, బయట టీచర్స్ తో ఎలా ఉండాలి, అలాగే మన డ్రైవర్ భయ అవనివ్వండి, లేకపోతే ఇంటికి వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు కానివ్వండి, ఇలా బయట సొసైటీతో మింగిల్ అవుతారు కదా, వీళ్ళతో ఎలా బిహేవ్ చేయాలన్నది కూడా అప్పుడే నేర్చుకుంటారా, ఆర్ అది చూసి అబ్జర్వేషన్ ఆ ఎర్లీ ఏజ్ లో వాళ్ళకి చెప్పనికి చెప్పొచ్చు, కానీ మనము వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు అట్లా రీప్రొడ్యూస్ చేస్తారు. మీరు గుడ్ మార్నింగ్ అని మర్యాద ఇచ్చి చెప్పండి, వాళ్ళు కూడా గుడ్ మార్నింగ్ మర్యాదతో చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ లో టీచర్ రాగానే గట్టిగా గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అంటది, సో ఆల్ ద చిల్డ్రన్ కెన్ హియర్. హౌ విల్ ద పిల్లలు రెస్పాండ్? అంతే గట్టిగా, అదే గట్టిగా చెప్తారు. అదే టీచర్ అవుట్ గుడ్ మార్నింగ్ అని సాఫ్ట్ గా చెప్పని చెప్పండి, ఆల్ ది చిల్డ్రన్ విల్ టాక్ వెరీ సాఫ్ట్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ అగైన్ షౌటింగ్, వై ఆర్ యూ షౌటింగ్, టాక్ సాఫ్ట్లీ. అంటే మీరే లౌడ్ గా వాయిస్ వాడుతున్నారు కదా, the children also will behave. That is so sensitive. So every little thing that the teacher does and every parent does at home and at school is observed by the child. దాని తర్వాత మనం అందుకే ఇంట్రాస్పెక్ట్ చేసుకొని we must do next plan. That is if you want the super results to come. క్యాజువల్ గా అందరు బతుకుతలే రావటం లేదే ఉంటుంది అంటే క్యాజువల్ లైఫ్ కూడా ఉంటుంది. People are happy either way. But you want to be professionally smarter. You need to be smart. Smart as a parent, smart as a teacher. Okay. So nice. So 0 to 6 years లో చాలా మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అండ్ మీరేం చెప్పారంటే దట్ ఈ ఏజ్ లో చాలా మటుకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే పిండిలతో కలపడము, కోరడము, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులతో నీళ్లు పట్టడం, ఇలాంటి చిన్న చిన్నవి లైఫ్ స్కిల్స్ అంటాం. లైఫ్ స్కిల్స్, లైఫ్ కి కావాల్సిన స్కిల్స్ అన్ని ఫస్ట్ 6 years లో చేసుకోవచ్చు. బట్టలు మడత పెట్టడం, తల దూకోవడం, స్నానం చేయడం, వాష్రూమ్ వెళ్ళడం, సో పేస్ట్ ఎంత కావాలో వేసుకుని బ్రష్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్నవి. ఈవెన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, if the children are paid, I did it with some children including my own children. Okay, you sweep the house, you get certain amount, you clean the vehicle, you will get certain amount. With that money you buy your things, there chocolate, biscuits, balloons, toys, whatever it is. It works because when they grow up they know they have to work for it, get the money, and with that money they spend. So they are careful with their money, they don't waste the money from the parents. సో ఇట్లాంటి అన్ని హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే డజంట్ ఇట్ బూమరాంగ్ అండి, అంటే ఏ పని చేసినా నాకు డబ్బులు అని అడగరా? ఇవాళ రేపు ప్రపంచం అంతా అట్లనే కదా, సో బెటర్ టు ట్రైన్ దెమ్ అప్ టు బి లైక్ దట్. అంటే దేర్ కెన్ బి సమ్ థింగ్స్ లైక్ మళ్ళీ నేను తిండి పెట్టట్లేదు, ప్రోస్ అండ్ కాన్స్ లాగా ఉంటాయి. బట్ యు నో దట్ డెలికేట్ థ్రెడ్, స్పెసిఫిక్ టాస్క్స్ టు earn specific works for your own pocket money and do it. Pocket money should not be easy. However rich you might be, it should be earned pocket money. So it works very effectively. Children will know how to manage their money. ఇవాళ రేపు మనీ మేనేజ్మెంట్ లేకపోతే దే విల్ గెట్ ఇంటూ ట్రబుల్. ట్రూ, దట్స్ ఆల్సో నైస్ అండి, బాగుంది. సో 0 to 6 ఎలా పిల్లలు ఉండాలి, ఎలా మనం ఇంట్లో నుంచి ఎలా నేర్పించవచ్చు, స్కూల్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ డెడికేటెడ్ టైం పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ అది ఇవ్వాలి, ఆ డెడికేటెడ్ టైం ఆ ఎనర్జీస్ కి. రైట్, because వాళ్ళ energies are very high, and done mindfully, very important, mindfully, not just doing it mindfully, because mani observe చేస్తున్నారు, మనం ఏదంటే వాళ్ళు అదే అంటారు. So that's very important. Thank you so much for this conversation, and next step we'll take it for the next time, next level. Thank you so much. Namaskaram.